ప్రేక్షకులకు నమస్కారం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో కనబడే గంటా శ్రీనివాస్ మాయమాటలు నమ్మొద్దు. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించండి. ఎన్నికల ప్రచారంలో అవంతి. సీఎం జగన్మోహన్ రెడ్డిది విధ్వంసకర పాలన. చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. ఎన్నికల ప్రచారంలో పూసపాటి అశోక్ గజపతిరాజు. బీజేపీ పాలనలో కార్పొరేట్ వ్యక్తులకే న్యాయం. ఐఎన్డిఐఏ కూటమితోనే గిరిజనులకు న్యాయం. సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కూలీలకు వేతనం 400 ఇస్తాం. పిసిసి చీఫ్ వై శర్మిలారెడ్డి. బీసీ సామాజిక వర్గ మహిళగా ఆశీర్వదించండి. మీ ఇంటి ఆడపడుచుగా ఆదరించండి. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూడండి. తాను గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని నమ్మితే గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయండి అంటూ విజయనగరం స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయనగరం పట్టణంలో మంగళవీధి, రంగాల వీధి తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం అభివృద్ధి చెందాలంటే స్వతంత్ర అభ్యర్థి అయిన తనను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పిలుపునిచ్చారు. విజయనగరం పట్టణంలో మంగళవీధి, బేతావీధి, రంగాల వీధి తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి విచ్చేసిన మీసాల గీతకు స్థానికులు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఆమె ఇంటింటికి వెళ్లి ప్రచార కరపత్రాలను పంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. తనను మున్సిపల్ చైర్మన్ గా, నియోజకవర్గ శాసన సభ్యురాలుగా గతంలో ప్రజలు ఆదరించి గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో కూడా తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించాలని అభ్యర్థించారు. ఆత్మగౌరవం నినాదంతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, మీ ఇంటి ఆడపడుచుగా తనను ఆదరించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఆత్మగౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తుంపల్లి రమణ, ఏఎంసీ మాజీ చైర్మన్ చైలాడ త్రినాథ్, మాడుగుల భానుప్రకాష్, చెప్పాడ స్వామి తదితరులు పాల్గొన్నారు. మరి ఆ రోజు ఎలాగైతే 2000 సంవత్సరంలోని కౌన్సిలర్ గా మొట్టమొదటిసారి పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ మద్దతు తెలిపి నన్ను గెలిపించారో అదే వరవడిని, అదే అభిమానాన్ని ఇప్పటికీ కూడా చూపిస్తూ మరి ఈ రోజు కూడా వీళ్ళందరూ నన్ను ఈసారి కూడా అలాగే గెలిపిస్తారని అనేది అయితే నేను బలంగా నమ్ముతున్నాను. అలాగే మరి ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్లుగా గానీ మరి ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి అన్నిటిని కూడా ఏ నియోజకవర్గానికి కూడా తీసిపోని విధంగా అందరికీ కూడా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందే విధంగా చేయడంలో గానీ, వృద్ధులకి 4000 రూపాయల పెన్షన్ గానీ, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్ గానీ, మహిళలకి 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రతి నెల 1500 రూపాయలు గానీ, అలాగే మరి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ విషయాల్లో గానీ, నిరుద్యోగులకి, ఉద్యోగులకి, విద్యార్థులకి, ఉద్యోగార్థులకి, అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అన్ని వర్గాల వారికి మరి అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మీ ఇంట్లో ఆడపిల్ల ఏ విధంగా అయితే మీ కష్ట సుఖాల గురించి ఆలోచించి చేసి ముందుకెళ్తుందో అదే విధంగా తప్పనిసరిగా మీ ఆడపిల్లగా చూస్తున్న నేను అన్ని విషయాల్లో కూడా ఆ విధంగా ఉంటానని అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఏదైతే స్టూడెంట్స్ అందరూ కూడా చదువుకోవడానికి స్టడీ సర్కిల్స్ గానీ, అలాగే ఇప్పుడు ఉండేటటువంటి స్టడీ సెంటర్స్ లోని అబ్నార్మల్ ఫీజులు కాకుండా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయించడంలో నేను కృషి చేయడం గానీ, అలాగే విజయనగరం నియోజకవర్గంలోని ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లోని మరి వాళ్ళకి ఉండేటటువంటి అవసరాలను బట్టి తప్పనిసరిగా వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని చేసి అభివృద్ధిలోని విజయనగరం ముందుండేలాగా చేయగలనని మరి సందర్భంగా అందరినీ నేను కోరుకుంటూ, నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా చేసినా లేకపోతే ఏదైనా పార్టీ తరఫున ఉండే వాళ్ళన్నా ఎవరన్నా గానీ ప్రభుత్వం తరఫు నుంచి పనులు చేయించుకోగలగడంలోని చిత్తశుద్ధి, సమర్థత ఉంటే చేయించగలిగే పరిస్థితి ఉంటది. కాబట్టి అలాగే మరి నేను గెలిచిన తర్వాత మరి ఎలాగూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, తెలుగుదేశం పార్టీ దగ్గరికి మరి ఈ గెలుపుని తీసుకొని వెళ్లి వీళ్ళందరూ ఆశీస్సులతోనే ఈ విధంగా గెలుచుకుని వచ్చామని చెప్పి అనేది చూపించి చేయిస్తాం. కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధిని చేయించగలిగేటటువంటి పరిస్థితి నేను చేయగలనని అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని భీమిలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గం పరిధి అందనాపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే గంటా శ్రీనివాస్ మాయ మాటలు ఎవ్వరూ నమ్మవద్దని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. ప్రజలను పట్టించుకొని అవకాశవాద నాయకుడికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పిలిస్తే పలికే తనను మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. భీమిలి నియోజకవర్గం పరిధి ఆనందపురం మండలంలోని బంటుపల్లి కల్లాలు, ముకుందపురం, పందలపాక, ముచ్చర్ల పంచాయతీల్లో ఆయా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రాష్ట్రంలో 95% మందికి సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఈసారి ఎన్నికల్లో మిగిలిన వారికి కూడా పూర్తిగా పథకాలు అందించేలా మేనిఫెస్టోను రూపొందించారని కొనియాడారు. అర్హులందరికీ సీఎం జగన్ 30 రకాల సంక్షేమ పథకాలు అందించారన్నారు. ప్రతి పంచాయతీలో ఒక్కో కుటుంబానికి సగటున 2 లక్షల రూపాయలు అందించిన ఘనత దేశంలోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. మంచి జరిగితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్న దమ్మున్న నాయకుడు జగన్ అని కొనియాడారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్లు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉంచడమే కాకుండా వాలంటీర్ల ద్వారా గడప ముందుకే సంక్షేమ పథకాలు అందించారన్నారు. చంద్రబాబు గతంలో మహిళలకు 0 వడ్డీ, డ్వాక్రా రుణమాఫీల పేరుతో మోసం చేశారన్నారు. మళ్లీ బాబు మాయ మాటలు నమ్మి మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. జన్మభూమి కమిటీ వర్గాలుగా ఏర్పడి ప్రజలను దారుణంగా దోచుకు తిన్నారని గుర్తు చేశారు. అటువంటి దోపిడీ పాలన మనకొద్దన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా సీఎం జగన్ ప్రజల సంక్షేమాన్ని విడిచిపెట్టలేదన్నారు. ప్రజలకు, నాయకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే గౌరవం లభించిందన్నారు. మెజారిటీ ప్రజల మన్ననలు పొందిన సీఎం జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు భీమిలి ఎమ్మెల్యేగా తనను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్ జగన్ మరోమారు గెలిచి విశాఖను రాజధానిగా చేస్తారన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనెవరం కూడా ఈ ఆనందపురం మండల ఆఫీస్కి కానీ, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సచివాలయం పెట్టుకున్నాం, ఇక్కడే సచివాలయం, వాలంటీర్స్ పెట్టుకున్నాం. మనకి ఏ సమస్య ఉన్నా కూడా మన ఇంటి దగ్గరికే వస్తున్నారు. మన సమస్యను మన ఇంటి దగ్గరే పరిష్కారం చేస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు హయాంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, జనభూమి కమిటీలు ఉన్నాయి, రికమెండేషన్లు ఉన్నాయి, లంచాలు ఉన్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేగా నేనే, ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను, మంత్రిగా, మరి మన ఎంపీపీ గారు కానీ, జడ్పీటీసీ గారు కానీ, సర్పంచ్ కానీ, మన ఎంపీటీసీ కానీ అందరం కూడా మీ ఇంటికి గడప గడపకు వచ్చాం. మీ ఇంటి ప్రతి ఇంటికి వచ్చాం, తలుపు కొట్టాం, మీ సమస్యలను తెలుసుకున్నాం. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేశాం, పెద్ద సమస్యలన్నీ కూడా రాసుకుని పరిష్కారం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నవరత్నాలు ఇచ్చాం. అలాగే ఇచ్చిన హామీలు కానీ, ఇవ్వని హామీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో పథకం ఇవ్వడం జరిగింది. అంటే మీరు తేడా తెలుసుకోండి. చంద్రబాబు ఉంటే ప్రజలేమో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, జగన్ గారు ఉంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వస్తుంది. అది తేడా జగన్ కి, చంద్రబాబు. అలా గడప గడపకు తిరిగి ప్రభుత్వాన్ని మీ దగ్గరికి వచ్చిన నాయకులు, ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి రికమెండేషన్ లేకుండా. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ఓటు అడిగే హక్కు ఉందంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకులకే ఉంది, జగన్ మోహన్ రెడ్డి గారికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు. మరి ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కాదు, ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు అన్ని కబ్జాలు, ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఎక్కడ ఏ భూమి దొరుకుద్దా, ఎక్కడ ఏ కొండ దొరుకుద్దా అనే తప్పనిచ్చి ఏ గ్రామానికి ఏ మంచి చేయాలి, ఏ వరకు మంచి చేయాలనే ఆలోచన లేదు. రాజు కూడా వాళ్ళకి. గుడివాడలో టీడీపీ జెండా ఎగరవేయాలి, రామన్నను గెలిపించాలంటూ సినీ నటుడు సప్తగిరి గుడివాడలో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని సాగించారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెనిగండ్ల రాముకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంచి వ్యక్తి అయిన వెనిగండ్ల రాముని ఒక్కసారి గెలిపించండి, కష్టపడే వారికి ఒక్క ఛాన్స్ ఇస్తే గుడివాడలో ఏ మార్పు జరుగుతుందో, ఏం అభివృద్ధి జరుగుతుందో అందరికీ తెలుస్తుందన్నారు. కులాలు, మతాలకు అతీతంగా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్నను ఒక్కసారి ఇక్కడ గెలిపించి చూడండి. ఏదైనా తేడా వస్తే 2029లో మళ్ళీ మనమే ఓడిద్దాం, ఓకేనా? కాకపోతే ఒక ఛాన్స్ అయితే ఇచ్చి చూడాలి. ఒక ఛాన్స్ ఇస్తేనే ఇక్కడ ఏం మార్పు జరుగుతుంది, ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది మీకు అందరికీ తెలుస్తుంది. ఆ ఒక్క విషయం మీరు ఆలోచించండి. ఒక్కసారి ఓటు మాత్రం మనసుతో వేయండి. కులాలు, మతాలకు అతీతంగా ఆలోచించి ఒక్కసారి మనసుతో వేయండి. ఇక్కడ మన టీడీపీ జెండా ఎగరేయాలి అన్నది మీ అందరూ ఒక్కసారి హర్షధ్వానాలు చెప్తే ఈ రోజు మే 13వ తారీఖు మనము సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అన్న జెండా ఇక్కడ ఎగరవేయాలి, టీడీపీ జెండా ఎగరవేయాలి, ఓకేనా? వస్తా మీ ఇంటికి, మీరు ఎలా భోజనం పెడతారో ప్రతి ఇంటికి వచ్చి తినేసి వస్తాను నేను, ఓకేనా? తెలుసుగా అన్న? రైట్, లవ్ యూ. వెళ్దాం అదండి ముందుకి. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పాలనకు మెచ్చి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. విజయనగరం మండలంలో
గుండాలపేట గ్రామానికి చెందిన పలు కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విజయనగరం మండలంలోని గుండాలపేట గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారంతా కోలగట్ల సమక్షంలో వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ కోలగట్ల వీరభద్రస్వామి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గుండాలపేట గ్రామానికి చెందిన వాసు, పిసిని లక్ష్మి, కంది రామకృష్ణ, చందక రాజు తదితరులతో పాటు 25 కుటుంబాలు ఆ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ గుండాలపేట గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు వైసీపీలో చేరటం ఆనందంగా ఉందన్నారు. ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరిన వారు కూడా మళ్లీ వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని, తమకు వర్తమానాలు అందుతున్నాయని అన్నారు. నిరంతరం కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం కోలగట్ల వీరభద్రస్వామి అభిమతమని అన్నారు. అందువల్లనే ప్రభుత్వ పాలన తీరు ఓవైపు కోలగట్ల చూపించే అభిమానానికి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారన్నారు. ఇదే రేపటి ఎన్నికలలో విజయానికి బలమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కెల్లా శ్రీనివాసరావు, కంది బాలకృష్ణ, పిసిని ప్రభావతి, పద్మ, కంది ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలే తప్ప అభివృద్ధి ఎక్కడా కానరాలేదని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు పోసుపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం పట్టణంలోని కాటవీధి, జొన్నగుడ్డి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం పట్నం కాటవీధి రామమందిరం జంక్షన్, జొన్నగుడ్డి పెద్దవీధి ఆంజనేయస్వామి విగ్రహం జంక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల బహిరంగ సభలో నిర్వహించారు. ఆయా సభలలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజుతో కలిసి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ వైసీపీ పాలనను ఎండగడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే ప్రజాహిత కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు వంటివని, దేశంలోనే మొదటిసారి సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ అని అన్నారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లారని అన్నారు. వైసీపీ పాలనలో రాజ్యాంగానికి విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. అభివృద్ధి చేయటం చేతగాక విధ్వంసాలతో పాలనకు శ్రీకారం చుట్టారని అన్నారు. అన్ని వర్గాల ప్రజానికంపై ఎనలేని భారాలు మోపుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జనరల్ గా మనుషుల్ని చూడము నిమిత్తం మనకి అక్కరే లేదు. ఆ పాలసీస్ మనకు కావాలి. మీరు వచ్చే ముందర పోలవరం ఏ స్థాయికి వెళ్ళిపోయింది? 73% పూర్తయింది. అయ్యా అంత ముందర నాగార్జున సాగర్ అయింది, శ్రీశైలం అయింది, ఇప్పుడు తెలంగాణ వెళ్ళేది పోచంపాటి శ్రీరామ్ సాగర్ వెళ్ళిపోయింది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా రివర్స్ పెట్టారా? పాడు చేశారా? ఉన్నది ముందు తీసుకెళ్ళాలి. ఈ రివర్స్ టెండరింగ్ అని అసలు అక్కడ పనియే నాశనం చేశారు. పోలవరము అనేసరికి చిన్నపిల్లలుగా మేము వింటా వచ్చాం. మా ప్రాంతంలో పోలవరం వస్తే తాగునీరు, త్రాగునీరు, గోదావరి నీళ్లు మన ప్రాంతానికి రావడానికి ఆస్కారాలు ఉంటాయండి. ఫౌండేషన్ వేసేటప్పుడు నేను కేంద్ర మంత్రిగా నన్ను ఆహ్వానించారు. చెప్పాను, చిన్న బాలకులుగా మేము వింటా వచ్చాం. ఇప్పుడైనా మా జీవితాల్లో ఇది అయిపోతుందని, మా వెంట్రుకలు తెల్లైపోయినా ఒక నమ్మకం వస్తా ఉందని మేము చెప్పాం. అయితే ఈడు వచ్చాడు, రివర్స్ గేర్ లో పెట్టేశాడు. ఇప్పుడు అంటున్నా నాకు ఓటు వేయండి, 5 సంవత్సరాల తర్వాత ఈ లోపల పోలవరం ఏంటి ఇదంత తమాషా? దయచేసి ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కురుపం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం మండలం మొండేకల్ గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా, రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలన్నా జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. మనకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని, రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని వైఎస్ఆర్సీపీ కురుపం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కోరారు. నియోజకవర్గ పరిధి కురుపం మండలంలోని మొండెంకల్ గ్రామంలో సర్పంచ్ ఇంటికుప్పల గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఆమె ఈ 5 ఏళ్లలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మేలును వివరించారు. అలాగే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి,
జరుగుతున్న అభివృద్ధి పనులను, అమలవుతున్న పథకాలను తెలిపారు. ఎన్నికల వేళ ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలేనని, ఆయన్ను నమ్మితే మన భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. జగనన్న హయాంలో ప్రతి గిరిజన గ్రామం బాగుపడిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అన్ని వర్గాల్లో ప్రజలకు లబ్ధి చేకూరేలా కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న తీరును గమనించాలన్నారు. గతంలోని టీడీపీ పాలనకు ఇప్పటి వైసీపీ పాలనకు ఉన్న స్పష్టమైన తేడాను నిశితంగా పరిశీలించాలని, ఒక్క వైఎస్ఆర్ సిపితోనే అందరికీ మంచి జరుగుతుందన్నది తెలుసుకోవాలన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు రెండు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, ఎంపీగా పోటీ చేస్తున్న తనూజ రాణిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కురుపం ఎంపీపీ పద్మావతి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీలు అన్నాజీరావు, ఎంపీటీసీలు బంగారునాయుడు, విద్యారాణి, రాజేశ్వరి, జిల్లా మండల కోఆప్షన్ సభ్యుడు షేక్ నిషాద్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్ళినా కూడా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా కూడా ప్రజలు సాదరంగా ఆహ్వానం పలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మనకి బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ప్రతి గ్రామాల్లో కూడా ఉంది. ఈ కాలంలో ఎలక్షన్ అప్పుడు ఓట్లు అవసరమైనప్పుడు ప్రజల ముందుకెళ్లి ఓటు అడగాలి అని అంటే ధైర్యం ఉండాలి. ఈ 5 సంవత్సరాల్లో జగనన్న పాలనలో పార్టీలు చూడకుండా, రాజకీయాలు చేయకుండా, ఏ పార్టీ అయినా సరే మాకు ఓటు వేయకపోయినా సరే, మా జెండా పట్టుకోకపోయినా సరే, మా కండువ కప్పుకోకపోయినా సరే, ఫ్యూచర్ లో మాకు ఓటు వేయరని తెలిసినా సరే, ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ప్రభుత్వంలో మేలు చేశాము, మంచి చేశాము కాబట్టే ఈ రోజు మీ ముందుకు వచ్చి ఓటు అడగగలుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళని, పేద ప్రజలని, ప్రతి ఒక్కరిని కూడా కలిసిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు, ఆ కష్టాలు తీరాలంటే ఏం చేస్తే ఆ కష్టాలు తీరుతాయి, ఏం చేస్తే పేదవాళ్ళు వాళ్ళ పేదరికం నుంచి బయటపడతారు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా తొలగుతాయి అని చెప్పి ఆయన చూసి ఒక ప్రణాళిక రచించుకొని 2019లో పేదల కష్టాలు తీరే విధంగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఈ దేశంలోనే 99% హామీలు నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎన్డీఏ కూటమి బలపరిచిన సిపిఎం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుతోనే గిరిజనులకు న్యాయం జరుగుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా ఖరత్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. వచ్చే ఎన్నికలలో అరకు ఎంపీగా సిపిఎం అభ్యర్థి, పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గిరిజన సమస్యలపై ఏనాడు నోరు మెదపని బీజేపీ, వైసీపీ, టీడీపీలకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా సహా ప్రజా సమస్యలపై మాట్లాడలేదని అన్నారు. టీడీపీ కూడా ఏనాడు ప్రశ్నించలేదన్నారు. మోదీ ప్రభుత్వం కూడా హోదా కోసం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు. రైతులు, కార్మికులు, గిరిజనులు హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాసిందన్నారు. బీజేపీ నుంచి దేశాన్ని రక్షించడానికి 22 పార్టీలు కలిసి ఐఎన్డీఐఏ వేదికగా ఏర్పడ్డాయని తెలిపారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో రాజ్యాంగం పూర్తిగా నాశనమైందని అన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ వ్యక్తుల కోసమే సంక్షేమమే ధ్యేయంగా బీజేపీ పాలన సాగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. మతం పేరుతో పాలన సాగిస్తూ ప్రాంతాలను విడదీసి ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని అన్నారు. గత ఎన్నికల్లో 23 మంది వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వానికి భయపడి మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్లు వేసుకున్నారని విమర్శించారు. గిరిజనుల సమస్యలపై పోరాడే ఎంపీ అభ్యర్థి అప్పల నర్సుకు పార్వతీపురం కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహన్ రావుకు ఓటు వేసి పార్లమెంట్, అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు. దళితులపై దాడులు చేసి రాష్ట్ర రాజధాని నిర్మించకుండా నిర్లక్ష్యం వహించిన వైసీపీని ఓడించాలని అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు సోరు సాంబయ్య పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి ఆ నిధులను నవరత్నాలకు బదిలీ చేశారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను హింసించి చంపేశారని, ఎమ్మెల్సీ అనంతబాబు దళిత వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేశారన్నారు. వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఇంతవరకు ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీస్ కేసు గవర్నమెంట్ పెట్టినటువంటి సందర్భాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అలాంటిది మన ఆంధ్రదేశంలోనే వాళ్ళు హక్కుల కోసం మాట్లాడితే, భూమి కోసం మాట్లాడితే వాళ్ళ మీద అట్రాసిటీస్ చట్టం పెట్టి జైలుకి పంపించినటువంటి ఘన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. అందుకే ఈయన ఉత్తర కొరియా నియంత కిమ్ముని కూడా మించిపోయినటువంటి అరాచకాలు చేసి మొత్తం మైను, ఇసుక, ఈ వైన్స్ ఇలాంటివన్నీ కూడా మాఫియాలు చేసి జనం ప్రాణాలతో ఆడుకున్నటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇతన్ని అధికారం నుండి తొలగించకపోతే రాబోయే రోజుల్లో మరి ఇంకా ప్రజలు, మామూలు ప్రజాస్వామ్యవాదులు కానీ, ప్రజలు కానీ, రైతులు కానీ ఎవరు మాట్లాడడానికి కూడా అవకాశాలు ఉండే పరిస్థితి లేదు. అందుకే ఇతను ఓడించాలన్న కాన్సెప్ట్ మీద ఆంధ్రదేశం మొత్తం మీద ఈ మినీ పోస్టర్స్ వేసి అతను ఓడించాలని అన్ని జిల్లాల నుండి కూడా వర్క్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఇక్కడ మేము మన గంటా సురేష్ కుమార్ దళిత బహుజన్ ఫ్రంట్ జిల్లా ఆర్గనైజరు, మరి అలాగే మన కోట సురేష్ రియల్ ఎస్టేట్ ఎండి గారు ఈవేళ ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ అరాచకాలను మీ ద్వారా ప్రజలకు తెలియపరిచి ఈ ప్రభుత్వాన్ని పేద ప్రజలు, రైతులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా వ్యతిరేకంగా ఓట్లేసి ఓడించాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం. ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లవేళలా ప్రజలతో మమేకమవడమే తన అభిమతమని డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. నగరంలోని 15వ డివిజన్ పల్లి వీధి, 24వ డివిజన్ బూర్లిపేట, 25వ డివిజన్ మంగళ వీధి, 35వ డివిజన్ పెద్ద వీధి దర్గా కమిటీ సెంటర్, 36వ డివిజన్ మధ్యపేటలో జరిగిన బహిరంగ సభలలో డిప్యూటీ స్పీకర్, నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో కోలగట్ల మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పాలన అందించారన్నారు. గతంలో చంద్రబాబు కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మోసం చేశాడని అన్నారు. వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి అవినీతి రహిత పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకే అందే విధంగా చూశారన్నారు. స్థానికంగా నగర అభివృద్ధికి తాము శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. మరో 30% పనులు మిగిలి ఉన్నాయని, మరోసారి తనకు అవకాశం ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరైనా ప్రజలకు సహాయ సహకారాలు అందించారా అని ప్రశ్నించారు. 2019లో గెలిచిన కోలగట్ల వీరభద్రస్వామి ఏ వీధిలో గాని, ఏ వార్డులో గాని, ఏ ఊరిలో గాని పనిచేశారా లేదా, మౌలిక సదుపాయాలు కల్పించారా లేదా అని ప్రశ్నించుకుంటూ ఓటు వేయాలని కోరారు. నగరంలో 4 ఎండాకాలాల పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. ఈ వేసవి కాలంలో కూడా నీటికి ఇబ్బంది ఉండదని సభికుల హర్షధ్వానాల నడుమ వెల్లడించారు. ఈ బహిరంగ సభలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు అల్లు చాణిక్య, పిల్లా రాధాభవాని, చందక శ్రీనివాసరావు, బాలి పద్మావతి, వైసీపీ నాయకులు ఎడ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు అయ్యాక ఆ మోసాన్ని గ్రహించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఇదే డ్వాక్రా సంఘ రుణాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, 2019 ఏప్రిల్ 11 నాటికి ఈ డ్వాక్రా సంఘ సభ్యులు ఉన్న బాకీ 4 విడతలుగా నేను బ్యాంక్ అకౌంట్ లో వేస్తాను అని. దాని పేరే వైఎస్ఆర్ ఆసరా. వేసారా లేదా? ఆఖరి విడత కొంతమందికి పడిన తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. అది ఎక్కడికి పోదు, మీ అకౌంట్ లో పడుతుంది రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. మరి ఎవరి మాట మీద నిలబడ్డారు? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమో ఇస్తా అన్నాడు, మీ ఇంటికి వచ్చి చెప్పారా? చెప్పుంటారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తాము ఇవన్నీ చెప్పారా? నమ్ముతున్నావా? ఎవరైనా ఇస్తా ఉంటే ఆశే కదండి అంటారు. ఇస్తే ఆశ ఆశపడడం తప్పులేదు, అత్యాశకి వెళ్ళకూడదు అంటాను నేను. అత్యాశ అంటే ఎలాంటిది? అమలు కానివి చెయ్యడానికి వీల్లేని హామీలన్నీ ఇస్తున్నాడు ఆయన. అత్యాశకి వెళ్తే ఏంటి వస్తుంది? మొదటికి మోసం వస్తుంది. కడప జిల్లా యోగి వేమన్న యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి మమేకమై కూలీల కష్టాలడిగి తెలుసుకున్నారు. కూలీలకు భరోసా నింపేందుకు తాను సైతం పలుగు చేతపట్టి మట్టి తవ్వారు షర్మిల.
ఉపాధి హామీ పథకంలో ఎటువంటి వసతుల కల్పన లేదని, రోజంతా కష్టపడ్డా 200 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వటం లేదని కూలీలు షర్మిలారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చాయని ఏపీసీసీ చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కడప జిల్లా యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలను ఆమె కలిశారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. తాము పొద్దంతా పనిచేస్తే కేవలం 200 రూపాయలు మించి వేతనం రావడం లేదని, వృద్ధులకు అయితే 150 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు షర్మిలకు తెలియజేశారు. కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం పండుగలా సాగిందని, కూలీలకు పనితో పాటు వసతుల కల్పన కూడా ఉండేదని, ఇప్పుడు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని షర్మిల ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీల రోజు వేతనం 400 రూపాయలకు ఇస్తామని ఆమె ప్రకటించారు. జగన్ బటన్ నొక్కుతున్నానని చెప్పి ప్రజల వద్ద ఉన్నది గుంజుతున్నాడని, ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నాడని షర్మిల విమర్శించారు. చక్కెర, పిండ్లు, గ్యాస్, పెట్రోలు, డీజిల్, కరెంటు ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కానీ మీకు ఇచ్చేది మాత్రం తగ్గిస్తున్నారు. అర్థమైతుందన్నా? మీకు ఇచ్చేది 100 రూపాయలు, మీ దగ్గర తీసుకుంటున్నది 1000 రూపాయలు. ఏమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, నేను బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వేస్తున్నా అని. వచ్చేస్తున్నాయా తల్లి? ఆ డబ్బులన్నీ వచ్చేసి మీరు కూడబెట్టుకుని మీ బ్యాంకులలో జమ చేసుకుని బంగారు కొనుక్కుంటున్నారా లేదా? ఎవరు వేసుకోలేదు, బంగారు దాచి పెట్టుకున్నారా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, బటన్ నొక్కుతున్నా అని. ఉన్న బంగారు అమ్ముకుంటున్నారు. అమ్మా, అప్పు లేని వాడు ఎవడైనా ఉన్నాడు ఈడ? అప్పు లేని వాడు ఎవరైనా ఉన్నారా? అర్థమవుతుందా తల్లి ఏం జరుగుతుందో? బటన్ నొక్కుతున్నాం, మీకు అమ్మఒడి వస్తున్నా, మీకు పెన్షన్లు ఇస్తున్నా, మీకు అది ఇస్తున్నాం అంటున్నారు. ఏదైనా చేతిలో మిగులుతుందా? ధరలు, ఛార్జీలు అన్ని పెరిగిపోయినాయి కదా, ఏదైనా మిగులుతుందా? మీ చేతికేమో మట్టి చెంపిస్తున్నారు, మీ దగ్గర నుంచి వెండి చెంపు తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? అమ్మా, ఆలోచన చేసి ఓటు వేయండి. ఏమా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రైతులైతేనేమి, బిడ్డలైతేనేమి, చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి. ఆ రోజుల్లో ఎంతమంది మహిళలు పాల వడ్డీకే రుణాలు ఇస్తే, ఎంతమంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఉపాధి హామీ పథకం అయితే ఒక పండగలాగా జరిగింది ఆ రోజుల్లో. టెంట్లు వేయడం అయితేనేమి, నీళ్లు ఇవ్వడం అయితేనేమి, యంత్రాలు ఇవ్వడం అయితేనేమి, ఛార్జీలు ఇవ్వడం అయితేనేమి. అవునా? ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అమ్మా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం ఆలోచించని ప్రభుత్వాలకి మీరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తల్లి. నన్ను ఎంపీగా గెలిపించండి. ప్రతిరోజు ఉపాధి హామీ కింద 400 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 400 రూపాయలు ఇస్తుంది ఉపాధి హామీ పథకం. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.